నారీ శక్తి, ఆడవాళ్ళు మీకు జోహార్లు అని మనం చాలా చాలా స్లోగన్స్ వింటూ ఉంటాం మన డే టు డే లైఫ్లో. దీని అర్థం కాదు, సరిగ్గా అర్థం చేసుకుంటే మనం ఈ సెంటెన్సెస్ స్లోగన్స్ వెనకాల మనం ఒక స్త్రీకి మన ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుంది మనకి. నారీ శక్తి అని డెఫినెట్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనం చూస్తే మన ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో చాలామంది విమెన్ ఆఫీసర్స్ ఫ్రంట్ లైన్ లీడ్ తీసుకున్న వాళ్ళు, ఫోర్సెస్ లీడ్ చేయడం, అటాక్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ప్రైడ్ ఫీల్డ్ మూమెంట్స్గా మనం ఫీల్ అవ్వచ్చు. అంతేకాకుండా మామూలు నార్మల్ లైఫ్లో కూడా చాలా చోట్ల ఆఫీసర్స్ అవ్వచ్చు, పోలీసింగ్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, చాలా చాలా చోట్ల కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్, సీనియర్ జూనియర్ చాలా చోట్ల మనకి స్త్రీలు చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్లో వాళ్ళు కీ హోల్డ్ చేస్తారు. వీటన్నిటికీ నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ నేను ఫైనాన్షియల్ లిటరసీ ఫర్ విమెన్ అంటే ఇవన్నీ అవుతున్నా కూడా చాలామంది ఆడవాళ్ళు ఇప్పటికీ సొసైటీలో ఎలా తెలుసుకోవాలి అని డిస్కస్ చేద్దాం. నేను మీ సుభాష్ బాబు, ఫైనాన్షియల్ ప్లానర్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. నా ఈ వీడియో ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఆఖరి దాకా చూడండి. మీ చాలా వైటల్ ఇన్పుట్స్ మీ కామెంట్స్లో మీరు షేర్ చేయండి, డిఫరెంట్గా మీరు రెస్పాండ్ అవుతారు. మన లైఫ్లో ఒక స్త్రీ అంటే ఒక తల్లిగాను, ఒక భార్యగాను, ఒక సిస్టర్ గాను, ఒక వదిన, ఇలా చాలా రకరకాల రోల్స్లో మనం చూస్తూ ఉంటాం. చాలామంది మనం లైఫ్లో వీళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం మనం తెలుసు వాళ్ళకి. అన్ఫార్చునేట్గా ఈ మధ్య ఏమవుతోంది అంటే ఫ్యామిలీస్ విడివిడిగా ఉండడం వల్ల అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు చూసుకోవడం అనేది పరిపాటిగా అయిపోతుంది. అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్గా అయిపోతుంది. కంబైన్డ్ ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతాయి ఈ రోజుల్లో. దాన్ని బట్టి ఏమవుతుంది, ఒక ఫ్యామిలీలో కానీ ఏమైనా ఇబ్బంది వస్తే, అంటే అవాంతరం ఏమైనా వస్తే ఫ్యామిలీలో, ఆ లేడీ కానీ ఫ్యామిలీని లీడ్ చేసి పిల్లల్ని చదివించి వాళ్ళని మంచి వ్యక్తులుగా తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. అందరికీ ఆ సిచ్యువేషన్ వస్తుంది కాదు, బట్ స్టిల్ ఇలా చాలామంది చూస్తున్నాం మనం. సో ఇలాంటి వాళ్ళు అసలు ఏం తెలుసుకోవాలి వాళ్ళు? స్టాటిస్టిక్స్ చూసుకుంటే మనం మగవాళ్ళు 68 ఏళ్ళు యావరేజ్గా బతుకుతారా ఇండియాలో ఒక సర్వే చూపిస్తోంది. ఆడవాళ్ళు దే లివ్ లాంగర్, అంటే ఆడవాళ్ళు అవుట్ లివ్ మెన్. సో వాళ్ళకి డెఫినెట్గా ఇంకొంచెం బాధ్యత ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీని ఎలా వాళ్ళు కంట్రోల్ చేయాలి, ఎలా పోషించుకోవాలి అనే విషయానికి. మిగతా స్టాటిస్టిక్స్ అని నేను స్కిప్ చేస్తాను. ఎకనామిక్ ఫ్రీడమ్ ఫర్ విమెన్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అని మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి స్త్రీ, ప్రతి లేడీ ఒక ఫ్యామిలీలో ఏం తెలుసుకోవాలి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఉంది, ఎంత ఉండాలి, ఎంత ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఉంది వాళ్ళ ఫ్యామిలీకి, ఎక్కడెక్కడ ఇన్సూరెన్స్ పారామీటర్స్ ఉన్నాయి అది తెలుసుకోవాలి. సేవింగ్స్ అసలు ఎంత అవుతుంది, ఫ్యామిలీలో ఎంత సేవ్ చేస్తున్నాం, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత హౌస్ హోల్డ్ బడ్జెట్ అవుతుంది అది తెలుసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం, ఎక్కడంటే బ్యాంక్ ఎఫ్డీలా, మ్యూచువల్ ఫండ్సా, షేర్సా, స్టాక్సా, పోస్ట్ ఆఫీసా, పీపీఎఫా, ఇలా చాలా పారామీటర్స్ చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండొచ్చు ఫ్యామిలీ వాళ్ళు. ఎక్కడెక్కడ ఎంత చేస్తున్నారు అవి తెలుసుకోవాలి. అట్ ది సేమ్ టైం అసలు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని మనం చూస్తూ ఉంటాయి ఈ రోజుల్లో. మనం దాన్ని ఎలా మనం ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ టూల్ని వాడుకొని ఎలా మనం ఇంకా మన ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని తెలుసుకోవాలి. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ దాకా వచ్చేప్పటికీ, అంటే నేను ఎందుకు చెప్తానంటే ప్రతి స్త్రీ తన ఫ్యామిలీలో ఫ్యామిలీ ఎర్నింగ్ మెంబర్, హస్బెండ్ అవ్వచ్చు, తనే ఓన్ లేడీ కూడా అవ్వచ్చు, వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకున్నారా లేదా, ఎంత కవర్ ఉండాలి వాళ్ళకి, ఎంత అంటే వాళ్ళు కానీ లేకపోతే ఫ్యామిలీ ఎలా నడుస్తుంది. వాళ్ళ వయసు 40 ఏళ్ళు 45 ఏళ్ళు అనుకుందాం, ఏదో కారణం వల్ల వ్యక్తి లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు ఇంకొక 30-40 ఏళ్ళు బతకాలి ఆ డబ్బుతో, అంటే ఎంత డబ్బు ఉండాలి, ఎంత ఇన్సూరెన్స్ కవర్ ఉండాలి అనేది ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుని టర్మ్ ప్లాన్ తీసుకోవడం చేసుకోవాలి. టర్మ్ ప్లాన్ ఎందుకు అంటున్నానంటే టర్మ్ ప్లాన్స్లో డెఫినెట్గా మనం అనుకున్న కవర్ దాంట్లో అంటే మచ్ లెసర్ ప్రీమియం టర్మ్ ప్లాన్స్లో ఉంటుంది. మిగతా ఇన్సూరెన్స్ ప్లాన్స్లో ఆ టర్మ్ ప్లాన్ కంటే డెఫినెట్గా ఫీచర్స్ తక్కువ ఉండబట్టి మనం ఎక్కువ పే చేస్తాం, బెనిఫిట్స్ ఎక్కువ రావు మనకి టర్మ్ ప్లాన్ కాకపోతే. అదే మెడిక్లెయిమ్, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఫ్లోటర్ పాలసీస్ ఉండాలి,
అంటే ఫ్లోటర్ పాలసీ అంటే ఒక హస్బెండ్, వైఫ్, పిల్లలు కావలసిన పేరెంట్స్ కూడా కలిపి మనం ఒక ఫ్లోటర్ పాలసీ తీసుకోవచ్చు, కంబైన్డ్ పాలసీ. అది వాడకపోతే దాని బోనస్ వస్తుంది. ఏదైనా ఇష్యూ వల్ల కానీ హాస్పిటలైజ్ వాడితే దానికి కొంచెం తగ్గి మనం ప్రీమియం కొంచెం ఎక్కువ కడితే మళ్ళీ దాన్ని రిస్టోర్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇలాంటి పాలసీస్లో. ఇవన్నీ కూడా వాళ్ళు కూర్చొని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కాంటింజెన్సీ ప్లాన్ అంటాను నేను. మనం ఏదైనా కారణం వల్ల కానీ ఇంట్లో ఎర్నింగ్ మెంబర్ ఒక 6 months, 8 months, 10 months బ్రేక్ తీసుకుని అనుకుందాం మనం. సబాటికల్ బ్రేక్ అంటే ఓకే, ఉద్యోగం మారుతున్నారు, ఒక 6 months ఆఫ్ తీసుకున్నారు. అప్పుడు ఫ్యామిలీ ఎలా నడవాలి? ఆ కాంటింజెన్సీ ఫండ్తో నడవాలి. ఆ కాంటింజెన్సీ ఫండ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? మనం ఉద్యోగం చేస్తూ, బిజినెస్ చేస్తూ సంపాదించిన డబ్బు నుంచే మనం డబ్బు తీసి పక్కన ఒక ఫండ్లో పెట్టుకుని, లిక్విడ్ ఫండ్లో పెట్టుకుని కాంటింజెన్సీ బ్యాకప్ ప్లాన్ కింద తయారు చేసుకోవాలి దాన్ని మనం. ఇలాగా చాలా ఫ్యాక్టర్స్ మనం ఆడవాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి తెలుసుకుంటే వాళ్ళకి ఫ్యామిలీ ఏమవుతోంది, ఎలా ముందుకు వెళ్ళచ్చు అని వాళ్ళు తెలుసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లేషన్ అనేది అదొక చాలా క్రిటికల్ పారామీటర్ మన ఫైనాన్షియల్ లైఫ్స్లో. ప్రతి ఏడు ప్రైసెస్ పెరిగిపోతూ ఉంటాయి. ప్రతి నెల, ప్రతి ఏడు ప్రైసెస్ పెరగడం అనేది పరిపాటి మన లైఫ్లో చూస్తూనే ఉంటాం మనం. ఇండియాలో ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం 7%, 8% ఉంది. అది ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అంటే పిల్లల చదువులు 11 to 12% రేంజ్లో ఉంది. హెల్త్ ఇన్ఫ్లేషన్ అది ఏకంగా 14-15%లో ఉంది. అంటే హాస్పిటలైజేషన్ బిల్స్ ప్రతి ఏడు ఆ రేంజ్ పెరిగిపోతున్నాయి, హాస్పిటల్ బిల్స్. కానీ ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మనం బీట్ చేసి మనం డబ్బు పెంచుకుంటున్నామా అని కాన్స్టెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటే మనం అట్లీస్ట్ మన ఫ్యామిలీని మనం సరిగా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. మనం అనుకున్న గోల్స్ మీట్ అవుతామని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ దాకా వచ్చేప్పటికీ చాలామంది ట్రెడిషనల్గా, కన్జర్వేటివ్గా, కొంచెం సేఫ్గా ఇన్వెస్ట్ చేయడం పరిపాటిగా చూస్తూ ఉంటాం మనం. బ్యాంక్ ఎఫ్డీస్ కామన్గా చేస్తూ ఉంటాం. చేయడం చాలా మంచిదే అది. బ్యాంక్ ఎఫ్డీస్ ఎందుకు చేయాలి అంటే మనకి బ్యాంకింగ్తో మనం అలవాటుగా ఉంటాం. మన ఏటీఎం కార్డ్స్, ఏటీఎం వాడతాం, డబ్బు విత్డ్రా చేయొచ్చు, అన్నీ ఉంటాయి. లాకర్ తీసుకోవచ్చు, బ్యాంక్లో వెళ్ళి అన్నీ ఉంటాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా బ్యాంక్ ఎఫ్డీస్ కొంచెం తక్కువైనా అనుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఒకప్పుడు ఉండే ఫీచర్స్ ఇప్పుడు అది యూస్ఫుల్గా కనిపించట్లేదు. వాళ్ళు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా తక్కువ, 6-7% ఇస్తున్నారు. అది ఫుల్లీ ట్యాక్సబుల్ ఇయర్ ఆన్ ఇయర్ అది. అలాగే అది కాకుండా మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా మంచి మంచి ఆప్షన్స్ వచ్చాయి మనకి. దాంట్లో వచ్చే రిటర్న్ ఎక్కువ, ట్యాక్సేషన్ తక్కువ. సో బ్యాంక్ ఎఫ్డీలు మనం ఎంత పెట్టాలో పెట్టుకుంటూ మేజర్ ఇన్వెస్ట్మెంట్, మిగతా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచిది అని నా ఉద్దేశం. మా ఆబ్జెక్టివ్ ఈ ఛానల్ పెట్టడంలో ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ పెంచాలి అనేది మా మెయిన్ ఆబ్జెక్టివ్. చాలామందికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా మనం రిజల్ట్గా డబ్బు పెంచుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ పెరగాలి, మన బడ్జెటింగ్ సరిగా మీట్ అవ్వాలి అనేది తెలియకుండా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అది కాకుండా ఈ వీడియోస్ ఫాలో అయితే మీకేం టిప్స్ కావాలో చెప్పండి, నేను అప్రోచ్ అవ్వండి. ఐ విల్ డెఫినెట్లీ షేర్ మై నాలెడ్జ్ విత్ యూ.